జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఎప్పుడు ఎవడికి ఏ భాషలో చెబితే అర్థమవుతుందో ఆ భాషలో సమాధానం చెప్పాలా. అట్లాగే ఎవడికి ఏ టైంలో ఏ ఇంజెక్షన్ వేయాలో ఎవడి తిక్క ఎట్లా కుదిర్చాలో అట్లా చేస్తేనే ఈ కాలం కొద్దీ, లేకపోతే ఎవడు కూడా చెప్పిన మాట ఎండవు. ఒక జబర్దస్త్ ఏకదమ్ జబర్దస్త్ న్యూస్తో వచ్చినా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సరిగ్గా మంచి ట్రాక్లోకి వస్తుంది. ఇన్నాళ్ళు కాంగ్రెస్ నాయకులు మాట్లాడే మాటలకు చేసే విమర్శలకు ఈ బీజేపీ వైపు నుండి ప్రధాని మోడీనో లేకపోతే అమిత్ షానో వీళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తూ ఉన్నది. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీలో మార్పు అయితే కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ వాగే అతివాగుడుకు బీజేపీ యువ నాయకులు సమాధానం ఇస్తూ ఉన్నారు జబర్దస్తుగా. అది కూడా అలా ఎలా కాకుండా ఈ రాహుల్ గాంధీకు పార్లమెంట్లో కమిటీని చేస్తున్నారు. ఊరికే కూడా కాదు, నేను చెప్పినా కదా హింసించే 24 రాజు పులికేసనే ఆ టైపులో అనమాట. ఇంకా అసలు విషయం లేకొచ్చే ఇంతకుముందు జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ హిందువులను ఉద్దేశించి హిందువులు హింసాత్మకవాదులని దుర్మార్గులని అట్లాగే ఎప్పుడు చూసినా కూడా హింస అని చెప్పి రగిలిపోతూ ఉంటారని చెప్పి మాట్లాడిన సంగతి మనకందరికి కూడా తెలిసిందే. ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాలలో పద్మవ్యూహం అని ఈ తెక్కమోహం ఏందో ఈ మాటలని ఈ చక్రవ్యూహం అని చెప్పేసి వాడు బొంద అని చెప్పి ఏదేదో పిచ్చి పిచ్చిగా అంతా మాట్లాడుతున్నాడు. ఎవరు ఈయన 54 యువనేత. దీంతో రాహుల్ గాంధీకి కౌంటర్గా అనురాగ్ ఠాకూర్ మాట్లాడగా తర్వాత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు లేడీ టైగర్ కంగనా రనౌత్ సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా కంగనా రనౌత్ మాట్లాడుతూ ఏమనిందయ్యా అంటే, అధ్యక్ష అంటే ఎవరు, ఆయన ఓం బిర్లా గారు ఉన్నారు కదా, ఆయన అధ్యక్ష రాహుల్ గాంధీ మాటలు చూసి నాకు ఒక డౌట్ వచ్చింది. నాకు రాహుల్ గాంధీ ఏమన్నా డ్రగ్స్ను ఉపయోగించి ఏమన్నా పార్లమెంట్కి వచ్చినాడేమో అని చెప్పేసి నాకు అనుమానంగా ఉండాలి. ఊరిని అంటే ఎంత మాట నిందే. ఎందుకంటే దానికి ఆ సమాధానం కూడా చెప్పింది. ఎందుకంటే రాహుల్ గాంధీ పార్లమెంట్కి వచ్చిన దగ్గర నుంచి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, అన్నీ లేని పని అన్ని అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు, అర్థం లేని స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అసలు రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడో రాహుల్ గాంధీకి అర్థం కావడం లేదు. నిజమే నువ్వు మాట్లాడేది నిజమే, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కాల. ఆ పార్లమెంట్లో ఉండేవాళ్ళకి ఊరికి అర్థం కాక ఊళ్ళు తలకాయ గోక్కుంటున్నారు. ఏం మాట్లాడుతున్నాడు రా స్వామి, బడ్జెట్ సమావేశాలు జరిగేది ఏంది, ఈ పద్మవ్యూహం ఏంది, ఈ చక్రవ్యూహం ఏంది, వారిని పాస్ గల ఈ చక్రవ్యూహం, సాంబార్ వ్యూహం, పప్పు వ్యూహం ఇవి కూడా ఉన్నాయి అన్నీ. ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతావు? వాళ్ళ బానిసలు మీడియా వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది. అబ్బా ఈ రాహుల్ గాంధీ చక్రవ్యూహంలో వీరుకున్న బీజేపీ అంట. ఏం కనపడుతుంది నాయన ఆడ చక్రవ్యూహం, ఏం కనపడుతుంది? మరి నీ పాసుగా అన్నారా మాట్లాడేదానికి ఆయన కన్నా లేకపోయింది, రాజధానికి మీకు అన్నా ఉండద్దా? అసలు రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతాడో రాహుల్ గాంధీకి అర్థం కావడం లేదు. ఒక పిచ్చోడి మాదిరా రాహుల్ గాంధీ మాట్లాడుతాడు. అందుకే రాహుల్ గాంధీకు డ్రగ్ టెస్ట్ చేయించాలంట. అమ్మ కొట్టింది సాగు దెబ్బ కొట్టింది అంటే ఊరికే కూడా కాదు. అవసరమైతే అతని ఈ డ్రగ్ అడిక్షన్ సెంటర్లో చేర్చాలంట. కంగనా రనౌత్ అయితే టోటల్గా ఈ రాహుల్ గాంధీని అయితే పిచ్చోడిని వేసేసింది. ఓ తల్లా, ఇన్ని రోజులు మేమేదో ఆయన ఏదో కమెడీని అనుకుంటున్నావు, ఇప్పుడు ఆయన ఏంటంటే ఇంక ఇట్ట కూడా మాట్లాడావు. ఇంక ఏం మాట్లాడా కానీ జనాలు ఏమనుకుంటున్నారు, నువ్వు మాట్లాడేది నిజం అనుకుంటా లేడా? కానీ అది నిజమో అబద్ధమో తేలాలంటే ఒక పని చేయాలా, మొత్తానికి అయితే డ్రగ్ టెస్ట్ అయితే చేయాలా. ఎందుకు ఆ మరి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు, ఎందుకు ఆ మరి మాట్లాడుతాడు అనేది తెలియాలా. అవునా కదా, వాస్తవమే కదా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి జాతీయవాద మిత్రులకు అందరికీ షేర్ చేయాలని, అలాగే ప్రతి ఒక్క గ్రూపుల్లోనూ అంతా సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి పెద్ద మనసుతో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మనం అందించే ప్రతి న్యూస్ ప్రతి వీడియోలు కూడా మీరు అన్ని చూడడానికి నోటిఫికేషన్ సింబల్ ఆన్ పెట్టుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.